అందరికీ ఉద్యమ నమస్కారాలు. కోదాడలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ అనే వ్యక్తిని కొట్టి సురేష్ రెడ్డి అనే ఎస్ఐ కొట్టి చంపితే అది అన్యాయం అని ప్రశ్నించినందుకు చాలామంది ఉద్యమకారులపైన విద్యార్థి నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో ముందు వరుసలో ఉన్నది మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పద్మావతి రెడ్డి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు న్యాయం కోసం పోరాడితే కనీసం మాకు న్యాయం చేయరా, కొట్టి చంపిరా, మాకు న్యాయం చేయరని పోతే విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కేసు ఎవరైతే పెట్టిరో, ఈ ఉద్యమకారుల మీద ఈ కేసు అయితే ఎవరైతే పెట్టిరో ఆయన ఆ ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారు ఆయన ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్కి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ మనకు పూర్తిగా ఒకటి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెసే పరోక్షంగా దళితులపైన తెలంగాణలో దాడులు చేస్తుంది. ఇక్కడ చంపిన వ్యక్తిని ఇంతవరకు సురేష్ రెడ్డి గారి పైన ఎలాంటి చర్యలు తీసుకోపోవడం సిగ్గుచేటు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో ముమ్మాటికి రెడ్ల రాజ్యం నడుస్తుంది. దళితుల పట్ల దాడులు మరింత పెరుగుతున్నాయి. దీనికి అడ్డుకోవడానికి దీన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకుని పైన కేసులు పెట్టి 20 నవంబర్ 2025 కేసు పెట్టిన రోజు ఇప్పటి వరకు ఇంతవరకు కేసు పెట్టిన మనుషుల పైన వారికి నోటీసులు కూడా ఇంతవరకు పంపలే. మరి దేనికి సంకేతం అంటే మీరు కొట్టి చంపుతారు, దాన్ని కొట్టి చంపిరు, మాది తప్పు, మాకు న్యాయం చేయరని మా పైన అక్రమ కేసులు పెడతారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసు నీరుగార్చడానికి ప్రయత్నించిన ఉత్తమ కుమార్ రెడ్డిని, అదేవిధంగా పద్మావతి రెడ్డిని బర్తరఫ్ చేయాలని మా BSFI నుంచి డిమాండ్ చేసినాం. బిడ్డ తెలంగాణలో నిజం చెప్తున్నాగా బహుజనుల పైన దాడులు జరిగితే మా BSFI ముందుంటుంది. ఇంకోటి ఏంటంటే వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ అధికారం దుర్వినియోగం వల్ల చాలామంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. నీకు సిగ్గుచేటు వచ్చే వరకు మేము ఎలక్షన్లోనే వచ్చే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము డిమాండ్ చేసినాం. థ్యాంక్ యూ.